బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నారని మధు యాష్కి మండిపడ్డారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చైతన్యపురి, కొత్తపేట, మూసి పరివాహక ప్రాంత ప్రజలకు టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధు యాష్కి గౌడ్ భరోసా కల్పించారు. అధికారులు మార్కు చేసినంత మాత్రాన పేదల ఇండ్లు కూల్చరని, మీ ఇంటిపై గడ్డపార పడకుండా ప్రోక్లైన్ రాకుండా చూసుకుంటానని బాధితులకు భరోసానిచ్చారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే నాయకులు మూసి పరివాహక ప్రాంతంతో పాటు చెరువులు, కుంటలను కబ్జా చేసి అక్రమంగా సంపాదించారన్నారు. వారే ఈ రోజు ప్రజలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని, ప్రజల వద్దకు వచ్చి నీతి మాటలు మాట్లాడుతున్నారని మధు యాష్కి గౌడ్ ఆరోపించారు. అధికారులు తమ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి అత్యుత్సాహంతో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, అక్రమార్కులైన అధికారులపై చర్యలుంటాయని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ప్రభుత్వం ప్రజల కొరకు పనిచేస్తుంది. ఎలాంటి పేదలకు ఇబ్బందులు లేకుండా ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న క్రమంలో కొన్ని చోట్ల అధికారులు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉన్న అధికారులు అత్యుత్సాహంతో ప్రవర్తిస్తూ నోటీసులు ఇచ్చినట్టు ఇవ్వకుండా శని ఆదివారం కూలగొడుతున్నట్టు వార్తలు వచ్చినాయి. ముఖ్యంగా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రాంతంలో చైతన్యపురి, కొత్తపేట ఈ ప్రాంతంలో కాలనీ వాసులు భయాందోళనకు గురైపోతూ రెవెన్యూ అధికారులు మార్పు చేయడంతో వెనువెంటనే అర్ధరాత్రి కూలగొడతారనే ఒక భయాందోళన ఎవరు సృష్టిస్తున్నారంటే టీఆర్ఎస్ పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యే గత 10 సంవత్సరాల నుంచి అక్రమంగా ఆస్తులు కాపాడుకుంటూ పెంపొందించుకొని తన అనుసరులతోటి కబ్జాలు పెట్టి పేద ప్రజలకు నమ్మించి అందించిన వాళ్ళు వాళ్ళ రక్షణ కొరకై ప్రజలు రెచ్చగొడతా ఉన్నారు. ప్రజలలో ఆ భయాందోళన తొలగించడానికి కొరకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉంది. మార్పు చేసినంత మాత్రాన ఏ ఇంటి పైన గడ్డపార పడదు, ప్రొక్లైన్ రాదు, పూలు కొట్టడం తప్పదు. టీఆర్ఎస్ నాయకులు రెచ్చగొడుతూ ప్రజలను మభ్య పెడతా ఉన్నారు. నేను ఒక న్యాయవాదిగా, ప్రజాప్రతినిధిగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా చెప్తా ఉన్నాను. ఇక నా ఎల్బీనగర్ నియోజకవర్గ ప్రజలకి కాకుండా మూసి పరివాహక ప్రాంతాలలో ఎక్కడన్నా అన్యాయం జరుగుతుందనంటే మంత్రి శ్రీధర్ బాబు చెప్పడం జరిగినది. కలెక్టర్ ఆఫీసులో బాధితులు వెళ్ళొచ్చు. గౌరవ హైకోర్టు కూడా చెప్పడం జరిగింది. శని ఆదివారాలు ఎక్కడ కూలగొట్టడం జరగదు. అక్రమాలు చేసిన నాయకులే, చెరువులు కబ్జా చేసిన నాయకులే ఇవాళ సుఖపూసలాగా వచ్చి అనుసరులతో వచ్చి మాట్లాడుతూ ఉన్నారు.